గుజరాత్ అహ్మదాబాద్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు రెడీ అవుతోంది. రేపు ఎల్లుండి ఏఐసీసీ విస్తృత స్థాయి సదస్సులు జరగబోతున్నాయి. సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు మొత్తం 1500 మంది నేతలు ఈ భేటీకి హాజరవుతారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చారి అహ్మదాబాద్ నుంచి అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం అహ్మదాబాద్లో ఉన్నాం. అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీ 2 రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తుంది. మొదటి రోజు ఈ సమావేశాల్లో సిడబ్ల్యూసీ సమావేశం ఉంటుంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి ఉదయం 6 గంటలకే 6 గంటల నుంచి 7 గంటల మధ్యన రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, పార్టీ అనుసరించాల్సినటువంటి ఎజెండా ఏంటి అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక మరుసటి రోజు జరిగేటువంటి సమావేశంలో ఏఐసీసీ సమావేశం నిర్వహిస్తారు. ఏఐసీసీలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏఐసీసీ సమావేశంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యుల నుంచి రాష్ట్రాల వారీగా మంత్రులు, అలాగే ముఖ్యమంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహం, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం ఎదుర్కొంటున్నటువంటి అంశాలన్నింటి మీద కూడా కాంగ్రెస్ నాయకత్వం పూర్తి స్థాయిలో చర్చించాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే గుజరాత్ అనేది స్వతంత్ర సమరానికి కీలకంగా ఉన్నటువంటి ఈ నేల మీదనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం కూడా తిరిగి పార్టీని పునరుత్తేజం చేయడం కోసం, అలాగే పార్టీ నాయకత్వాన్ని అంతా కూడా మళ్ళీ క్షేత్రస్థాయికి వెళ్లాలనేటువంటి ఆలోచనతో నాయకత్వం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా కార్యాచరణని కూడా రూపొందించేటువంటి ఆలోచనలో ఉంది. రేపు ఉదయం జరిగేటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఈ సమావేశాలన్నిటికీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే సాయంత్రం 5 గంటలకి కూడా సమావేశం ఉంటుంది. మరుసటి రోజు ఈ ప్రస్తుతం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్లో పూర్తి స్థాయిలో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అలాగే ఎన్నికల్ని ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు, పార్టీ ప్రస్తుతం ఫేస్ చేసినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించాలనేటువంటి ఎజెండాగా ప్రధానంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాజా రమేష్తో అహ్మదాబాద్ నుంచి చారి, ఎన్టీవీ, అహ్మదాబాద్.